హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మేము ఎగ్ పులుసు చేస్తున్నాము. ఎగ్గా చికెన్ అన్నా కదా. చికెన్ తెస్తే బర్డ్ ఫ్లూ అంటారు, మేకన్ తెస్తే కేజీ 1000 రూపాయలు అంటారు. సో దాని పిల్లను ఎగ్ తీసుకొచ్చిన ఎగ్ పులుసు పెడదామని చెప్పేసి. తినవా? అడ్జస్ట్ అడ్జస్టా? సరే తినకు మరి. తినకపోతుంటామా? తింటాం కదా. ఎట్లా చేస్తారు అత్త? అందుకే అప్పుడప్పుడు అంట తిని బాగుంది అని చెప్పడం కాదు, తిని బాగుందని చెప్పడం కాదు. అప్పుడప్పుడు వస్తే వంటలు నేర్చుకున్నట్టు ఉంటది. నేను కొంచెం హెడేక్ అది ఇది అన్నప్పుడు కూడా నువ్వు వచ్చి చేయొచ్చు. ఇప్పుడు చూస్తావా? చూస్తా. అందుకే కదా ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి కొన్ని. ఫ్రెండ్స్ అయితే ఈ రెసిపీ మీకు చెప్పట్లేదు, ఎందుకంటే జస్ట్ దాన్ని నేర్పించడం కోసం అని చెప్పేసి చేస్తున్నాము. మళ్ళీ మీరు కమెంట్స్ పెడతారు కదా, పల్లీలు కనిపించట్లేదు, బాండి కనిపించట్లేదు, మిమ్మల్ని చూడాలా, రెసిపీని చూడాలని చెప్పేసి రెసిపీని నేర్పించట్లేదు. మళ్ళీ ఎప్పుడైనా రెసిపీ చెప్తాను. సో మీరేం స్పెషల్ చేసుకున్నారు ఇవాళ? మా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, మీరేం స్పెషల్ సండే స్పెషల్ ఏంటి. సో కొందరు మాలా కూడా ఎగ్ పులుసు ఎగ్గు అవి అంటారు, అంతేగా? అంతే అంతే. సో ఇప్పుడైతే పల్లీలు వేయించి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే నువ్వులు వేసుకుని వేయించుకుందాము. ఏందా వెతుకుతున్నావు? పల్లీలు వేయించే లోపు నేను నువ్వులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పిన కదా, ఇక్కడ పెట్టినావు కదా, మరి నాకు కనిపించట్లేదు అని చెప్పేసి వెతుకుతున్నా. మర్చిపోయిన అత్త. హాయ్ అత్త. హాయ్. ఇప్పుడు కొబ్బరి అవసరం అత్త తినడం? ఈ కొబ్బరి కర్రీలోకి, నీకు తినడానికి కాదు. మనం దానికే అనుకుంటాం కదా, తినడానికే అనుకుంటాం కదా. అవును, వంట చేసేటప్పుడు కూడా ఏదో ఒకటి మన నవల పోతే కానీ. ఆయన కొన్ని జీవులు అంతే ఫ్రెండ్స్, ఎంత తిన్నా ఇంతే ఉంటారు. నాలాగా, సేమ్ నాలాగా. ఇప్పుడు మనం నువ్వులు పల్లీలు వేయించుకున్నాం కదా, అలాగే కొబ్బరి కూడా వేయించుకోవాలన్నమాట. నేర్చుకోకుండా పర్లేదు, వీడియో ఉంటుంది కాబట్టి చూసి చేసుకోవచ్చు. ఈ వీడియో ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇది వీడియో చూస్తూ నేను చేసుకోవచ్చు. చేసి ఆ రెసిపీ అప్పుడు తను పెట్టేస్తుంది బ్లాగ్, ఎగ్ పులుసు బ్లాగ్. ఓకే. సో కొబ్బరి కూడా వేగడం అయిపోయింది. దీన్ని కూడా మనం ఇదే బౌల్లోకి తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని, సో అలాగే మనం ఎగ్స్ బాయిల్ చేసుకుందాము. మినీ ఎగ్స్ తీసుకుందా. ఎగ్స్ ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి? నీకు ఎగ్గు, మామకు ఎగ్గు, మామకి, అర్జున్కి, అరవింద్కి, నాకు, నీకు మిగిలితే అంతే కదా. అంతే. ఓకే. సో ఎగ్స్ స్టవ్ మీద పెట్టేసి వాటర్, ఇది మీకు లైవ్ లో చూపెట్టడానికి బాయిల్ చేయాలంటే ముందు వాటర్ పోసి మనం దాన్ని కడిగేసుకొని పెట్టాలి. కానీ ఇలా పెట్టేసి వాటర్ లేకుండా. నేను చెప్పేలోపే అత్త ఆడ పెడుతుంది. నేను చెప్పేలోపే అత్త చెప్తుంది. ఏం చెప్పేవరా? వాళ్ళు చూసారు కదా ఆల్రెడీ ఎగ్స్ డైరెక్ట్ నువ్వు ఇలా స్టవ్ మీద పెట్టడం అంటే ఇవి దానికే ఉడికిపోతాయి అన్నమాట మా ఎగ్స్. అది మినీ స్పెషల్, అది నా స్పెషల్. అది మీరు అర్థం చేసుకోవాలి, మీకు తెలిసే టాలెంట్, ఇంటెలిజెంట్. సాల్ట్ ఎందుకు వేయాలి అను? నేను చెప్పా అత్తయ్య, నువ్వే చెప్పేసి. నేను చెప్పా నువ్వు కానీ. సాల్ట్ ఎందుకు వేసిన అవుతాను? మీకు ఒకటి చెప్పాను ఫ్రెండ్స్, మా అత్త పాటలు చాలా బాగా పాడుతుంది, అసలు చాలా బాగా పాడుతుంది. అవును ఫ్రెండ్స్, నేను పాడడం అనే లోపు వీళ్ళు ఎవ్వరు ఉండరు నా పక్కకి. అది అర్జున్ ఇప్పుడు పాడట్లేదు, అర్జున్ పాటలు. అది మన టాలెంట్. కానీ రియల్ గా నేను చాలా బాగా పాడుతాను ఫ్రెండ్స్, వీళ్ళు నమ్మట్లేదు. అదే పాడతావు అత్త, చాలా బాగా పాడుతావు నువ్వు. మీకు ఎప్పుడో ఒకసారి నా గొంతు వినిపిస్తా ఫ్రెండ్స్. వద్దు 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 వద్దు, ఏదో తేడాగా ఉందంటే. జోక్ చేసిన, మా అత్త బాగానే పాడుతుంది పాటలు. ఎగ్గాయలో ప్లేట్ ఎలా ఉందని ఆకలి అవుతుంది, సో ఐస్ క్రీమ్ తింటున్నా. ఎలా ఉందని అదిరిపోలా అంటే ఇందాకే పాలు అయినా వచ్చేలో కర్రీ మొత్తం అయిపోయిందా? కర్రీ అయిపోలేదు, పోపు అయిపోతుంది.
సో దీనిలో జీలకర్ర, ఇంకా ఎంతసేపు అయితే ఆనియన్, అవుతుంది? పచ్చిమిర్చి తిన్నంతసేపు అవుతుంది అనుకున్నాం కర్రీ. అర్థమైందా? time కర్రీ వేయడం తీసుకుంటారా? కష్టం, తినడం సులభం. మళ్ళీ దానికి ఒక వంకలు, మళ్ళీ సాల్ట్ ఎక్కువైంది, కారం ఎక్కువైంది. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. ఇంకా లేకపోతే తర్వాత కట్ చేసుకుంటలేదు. ఇదైతే పోపు రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లని తర్వాత మనం మిక్స్ పెట్టేసుకుందాము. ఆ లోపు ఎగ్స్ బాయిల్ అయిపోతాయి కదా. మా మిన్ని అయితే కెమెరా ఉందని చెప్పేసి ఇక్కడ ఉంది తప్ప అసలు కిచెన్లోకి అడుగు పెట్టదు. వచ్చిందమ్మా వయ్యారి. లాస్ట్ ఎగ్స్ వేసేటప్పుడు కొందరేమో ఆయిల్లో వేస్తారు. సో అట్లా పిల్లలకు నచ్చదు. అంటే కొంచెం ఎగ్ అనేది కొంచెం క్రిస్పీగా లాగా వస్తుంది. సో పిల్లలకు నచ్చదు. సాఫ్ట్గా ఉంటేనే పిల్లలకు నచ్చదు. కాబట్టి దాన్ని కొంచెం మనం ఘాట్లు పెట్టేసి ఇందులో వేయాలి అనమాట. ఓకే, మిక్సీ జార్ తీసుకో. అది కాదు, ఇది చల్లగైన తర్వాత పట్టాలి కదా. సో ఇదైతే ఇప్పుడు ఇందులోకి తీసుకుందాం. స్మెల్ అదిరిపోయింది కదా. చాలా బాగుంది. సో కొంచెం హడావిడిగా చేస్తున్నాను, ఎందుకంటే మీరు అనుకుంటారేమో జారీలో పెట్టి నా డైరెక్ట్ అందులో వేస్తున్నాను. ఆల్రెడీ వంటకి లేట్ అయిపోయిందని చెప్పేసి, ఆల్రెడీ టైం 8:30 అవుతుంది నైట్. సో దానికోసం అని చెప్పేసి టకాటకా చేస్తున్నాం అన్నమాట. లేదంటే ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత నేను జార్లో వేస్తాను. మిక్సీ పట్టుకున్నంత వేస్తుంది. సో ఇప్పుడు మనం కారం చూసుకొని వేసుకోవాలన్నమాట. మనం టేస్ట్ తగ్గట్టు ఆల్రెడీ లవంగాలు, మిర్చి అవన్నీ వేసినాం కదా. సో స్పైసీ కాకుండా చూసుకొని వేసుకోవడం అన్నమాట. క్లారిటీ ఇంపార్టెంట్. క్లారిటీ చెప్పాలి కదా. నీకు వంటనే ఇట్లా అర్థమవుతుంది అంటే చదువు ఏ రేంజ్లో అర్థమవుతుందో నీకు. అయినా మార్క్స్ ఎలా వస్తాయి నీకు బైక్ బై? అది అంతే, అది హిడెన్ టాలెంట్. అంతే అంతే. అరే మిన్ని, గ్రేవీ ఇటు పడింది. నీకు కూడా చెప్పనా, కిచెన్లో మసిబట్టలు తుడడం కాదు, చెమటలు వస్తాయి కదా, మనం తుడుచుకోవడం మనం అనిపిస్తాయి. సో నేను ఎప్పుడు తుడుచుకోండి ఫ్రెండ్స్, జస్ట్ జోక్. ఇలా పడ్డప్పుడు మనకు కొంచెం క్లమ్సీగా అనిపిస్తుంది కాబట్టి ఇలా మనం కూడా. సో ఇది బాగా కొంచెం స్మెల్ వస్తుంది అక్క. ఈ గ్రేవీ అనేది మనకు అందులో ఆయిల్ ఉడకాలి కాబట్టి కొద్దిసేపు మనం క్యాప్ పెట్టేసుకుందాం. యా అవును, నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా. నీ ఫేవరెట్ కర్రీ ఏంది అక్క? నా ఫేవరెట్ కర్రీయా? టమాటా కర్రీ, టమాటా పప్పు, టమాటా చట్నీ, టమాటా వంకాయ. అన్నిట్లా కామన్ టమాటా ఉంది. ఎస్, అందుకే నా వారానికి 4 రోజులు మాకు టమాటా కర్రీ చేసి వస్తా. 4 రోజులు ఎక్కడ పెట్టిన టమాటా కర్రీ? మొన్న టమాటా పప్పు, నిన్న టమాటా వంకాయ, టమాటా రసం, టమాటా 3 days నుండి కంటిన్యూగా టమాటా టమాటా టమాటా. అప్పుడప్పుడు అలా జరిగిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు కామన్ గా ఇంట్లో వంట చేసే వాళ్ళకి ఏది ఇష్టం ఉంటుందో ఆల్మోస్ట్ అదే వండుతారు. సో నాకు టమాటా ఇష్టం కాబట్టి ఆల్మోస్ట్ టమాటా ఉండేటట్టు చూసుకుంటాను నేను ఇంట్లో. ఎప్పుడు ఏది ఉన్నా లేకున్నా టమాటా మాత్రం కంపల్సరీ ఉండాలి.
అండ్ ఇంకోటి మాకు ఒకవేళ టమాటా ఎవరైనా అమ్మితే వాళ్ళు టమాటా వ్యాపారం చేసుకోవచ్చు హాయిగా. బాగా లాభం వస్తుంది వాళ్ళకి. రెడీ అయింది అత్త? రెడీ అయిపోయింది. మన ఎగ్ పులుసు అయితే మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. స్మెల్ బాగుంది. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీకు కంపల్సరీ ఒకసారి రెసిపీ చేసి అయితే చూపిస్తాను. సో మా ఛానల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం ఇదే కామెడీతో. బాయ్. మా బ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.